పెండింగ్ పేమెంట్స్, ఉపాధి పాత బిల్లుల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్. గత టీడీపీ ప్రభుత్వం 2014 నుండి 19 లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి పథకం పనులను కేంద్రం రీఓపెన్ చేయడంతో ఆయా బిల్లులను అప్లోడ్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. గత టీడీపీ ప్రభుత్వం 2014 నుండి 19 లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి పథకం పనులను కేంద్రం రీఓపెన్ చేయడంతో ఆయా బిల్లులను అప్లోడ్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పనులకు సంబంధించి 30 రోజులు రీఓపెన్ స్థితిలో ఉంటాయని, ఆయా బిల్లులను అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. నమోదైన కాంట్రాక్టర్లకు పీఎఫ్ఎంఎస్ ద్వారా మెటీరియల్ చెల్లింపులు చేయాలన్నారు. ఐఎఫ్ఎస్సి ఐడిలో కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకేలా ఉండాలన్నారు. గత టీడీపీ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులను వైసీపీ సర్కార్ వచ్చిన వెంటనే రద్దు చేసి, బిల్లులు చెల్లించకుండా నిలిపేసి విషయానికి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ పనులను తిరిగి ఓపెన్ చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంప్లీటెడ్ నుంచి ఆన్గోయింగ్ స్థితికి మారుస్తూ ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్వేర్లో మార్చారు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.